దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము రోమీయులకు రాసిన పత్రికలో మనమున్నాము. ఈ రోమీయులకు రాసిన పత్రిక అంటే ఇప్పటి వరకు మనము ధ్యానించిన అంశాలు ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు పౌలు యొక్క వాదన ఇశ్రాయేల్ విషయంలో ఏమై ఉంది, ఎలా ఆశపడ్డాడు, ఎలా ప్రార్థించినాడు, ఏ రీతిగా వాళ్ళ గురించిన ప్రవచనాల గురించి మాట్లాడినాడు, వాళ్ళ యొక్క అవిధేయత గురించి మాట్లాడినాడు, వాళ్ళని దేవుడు ఏ రీతిగా చివరి దినాలలో రక్షించుకుంటాడు అనే విషయాన్ని తన యొక్క నిరీక్షణను బయలుపరిచినాడు. దేవుని బిడ్డలారా, అవన్నీ మనం చూసుకొని ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనము ఈ 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం ధ్యానించి ఇప్పుడు మనం 12వ అధ్యాయంలోనికి మనం వెళ్తా ఉన్నాము. ఈరోజు పార్ట్ 11లో మనం ఉన్నాము. 12th చాప్టర్ని మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఎందుకు ప్రాముఖ్యమైంది అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇట్స్ ఆల్ అబౌట్ క్రిస్టియన్ లివింగ్. మనము క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి, హౌ ఏ బిలీవర్ నీడ్స్ టు లివ్. ఒక రక్షించబడిన ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి అనే విషయము పౌలు ఏం బోధ చేస్తున్నాడో ఆ విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. కానీ ఇవన్నీ కూడా 11వ చాప్టర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. ఆ హెచ్చరికల నుంచి మనకు ఒక ప్రాక్టికల్ అప్లికేషన్, ఒక అధ్యాయం అంతా ఆయన అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే ఆ 13 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన 13 విషయాలు, 13 థింగ్స్ ఎ క్రిస్టియన్ నీడ్స్ టు లెర్న్. ఈ దినం మనం 13 అంశాలు మనము చూసుకోము. అంటే ఎంతవరకు దేవుడు కృపనిస్తాడో అంతవరకే మనము చూసుకోబోతా ఉంటున్నాము. కాబట్టి లెట్ us ఆల్ ఫోకస్ ఆన్ టుడేస్ సెషన్. ఒకసారి లాస్ట్ సెషన్ ఒక్కసారి రీక్యాప్ మనం చేసుకుందాము. దాంట్లో దేవుడు ఇశ్రాయేలీయుల్ని సంపూర్ణంగా తృణీకరించినాడా? లేదు. శేషమైన వారిని తన కృప ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడని పౌలు చెప్తా ఉన్నాడు. యూదులు అంటే అందరూ రక్షించబడ్డారా? లేదు. ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే, అంటే ఎవరైతే అంగీకరించినారో, ఒప్పుకున్నారో, విన్నారో, తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. కానీ ఏదైతే వాళ్ళు ఆశపడ్డారో వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ ఏర్పాటు చేయబడిన వారు పొందుకున్నారని చెప్తున్నాడు. అంటే వీళ్ళు అంటే తిరిగి లేవలేని స్థితిలో పడిపోయినారా? లేదు. దేవుడు తప్పకుండా వాళ్ళని లేపుతాడు. ఆ మాటలు చెప్పుకుంటూ దేవుని బిడ్డలారా, వాళ్ళు అడవి ఒలివ మొక్కల గురించి మాట్లాడి ఉంటున్నాడు. అక్కడ స్వభావ సిద్ధమైన ఆ యొక్క ఒలివ చెట్టు నుంచి ఆ యొక్క కొమ్మ ఇశ్రాయేలీయులుగా అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఒకవేళ స్వభావ సిద్ధమైన ఆ యొక్క ఒలివ మొక్క ఒకవేళ తుంచివేయబడితే అది తిరిగి మరలా కట్టబడుతుంది. మనం అడవి ఒలివ మొక్కలము, ఆ కొమ్మలము అంటు కట్టబడినప్పుడు అది అంటు కట్టబడదా? దేవుడు తప్పకుండా అంటు కడతాడు అని చెప్తూ, మీరు గర్వపడకండి, మీరు ఇశ్రాయేలీయులకి ఇంకా రక్షణ లేదు అని మీరు అతిశయపడకండి, దేవుడు తప్పకుండా వాళ్ళని రక్షించుకుంటాడు, విడిపిస్తాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. గనుక ఇప్పుడు వాళ్ళు అవిధేయతతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని విడిచివేసినప్పుడు మనల్ని విడిచివేయడా? కనుక అన్యులమైన మనలను అక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. వాళ్ళు అవిధేయత ద్వారా తృణీకరించబడ్డారు, మీరు విధేయత ద్వారా అంగీకరించబడ్డారు. వాళ్ళు కూడా ఒక దినము అవిధేయత నుంచి వాళ్ళు విధేయతలోనికి వస్తారు. మీరు ఏ రీతిగా అయితే అవిధేయత నుంచి మీరు విధేయతలోనికి వచ్చినారో వాళ్ళు కూడా వస్తారు అని ఆ యొక్క వాళ్ళ రక్షణ గురించి, ఆ చివరి దినాలలో దేవుడు ఎలా రక్షించుకుంటాడో ఆ మర్మం గురించి మాట్లాడినాడు. ఏ రీతిగా తన యొక్క కనికరమును ఆ యొక్క అవిధేయులకు దేవుడు చూపిస్తున్నాడో, మనం కూడా ఒకప్పుడు అవిధేయులమే. అవిధేయులైనప్పటికీ దేవుడు మనకు రక్షణను కృపనిచ్చినాడు. వాళ్ళు కూడా ఇప్పుడు అవిధేయంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక రక్షణ కృపను చివరి దినాలలో ఆయన ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం 11వ అధ్యాయంలో మనము చూసినాము. ఇక చివరిలో ఆయన దేవుని యొక్క జ్ఞానము, ఏర్పాటు, ఆయన యొక్క గొప్పతనం ఏంటిదో
ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎండ్ చేసినట్లుగా అపోస్తలుడైన పౌలు అధ్యాయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు తిరిగి మనము 12వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఈ యొక్క 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి ఎంతో కనెక్షన్ ఉంది. దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, తర్వాత శేషమైన భాగమంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే అన్యులను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అన్యులకు పాఠాలు నేర్పిస్తున్నాడు. మీరు ఎట్లా గర్వపడతారు? మీలో ఎందుకు అటువంటి అతిశయం వస్తూ ఉంది? మీరు ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. మీరు జాగ్రత్తగా లేకపోతే దేవుడు మిమ్మల్ని కూడా ఆయన కోసి వేయగలడు. ఇశ్రాయేలుని విరిచివేసినట్లుగా మిమ్మల్ని కూడా విరిచి వేయగలడు. కాబట్టి మీరు భయపడండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఎంత గొప్పది. ఆ గొప్ప కృప ద్వారానే మీరందరూ కూడా రక్షించబడ్డారు, విడిపించబడ్డారు. ఆ యొక్క కృప మీకు అనుగ్రహించబడింది. ఆ యొక్క కనికరము మీకు అనుగ్రహించబడింది. ఒక వైపునేమో దేవుని యొక్క అనుగ్రహము, ఇంకొక వైపున కాఠినత్వము. పౌలు 11వ అధ్యాయంలో మాట్లాడినాడు కదా. అంటే అనుగ్రహము ఎవరికంటే అంగీకరించిన వారికి అనుగ్రహము, ఆ యొక్క తృణీకరించిన వారికి కాఠిన్యమును దేవుడు చూపించగలిగినాడు. దేవుని బిడ్డలారా, కానీ ఏ అనుగ్రహం అయితే మనం పొందుకున్నామో, ద మర్సీ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, వీ హ్యావ్ టు వాల్యూ ఇట్. దాన్ని మనము చాలా వెలకట్టి మనము దాన్ని చాలా గౌరవించాల. ఎందుకంటే అంత గొప్ప కృప దేవుడు మనకిచ్చినప్పుడు, ఆ కృప, ఆ గొప్ప కనికరం మనకిచ్చినప్పుడు, ఆ కనికరానికి తగ్గట్టుగా, కనికరం అంటే మర్సీ అంటే మనము ఏ పాపం అయితే చేసినామో ఆ పాపముకు తగ్గట్టుగా శిక్ష మనకు దేవుడు ఇవ్వలేదు, కానీ కనికరం ఇచ్చినాడు. ఆ కనికరం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క రక్షణ పొందే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినాడు గనుక ఆయన బిడ్డలుగా పిలువబడే ధన్యత మనకిచ్చినాడు. నిత్య రాజ్యం యొక్క గొప్ప నిరీక్షణ మనకిచ్చినాడు. లివింగ్ హోప్, సజీవ నిరీక్షణ మనకిచ్చినాడు. ఆ యొక్క మర్సీ, ఆయన కనికరము ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి గనుక, సో దిస్ 13th అంటే ఈ ఏవైతే 13 విషయాలు మనం నేర్చుకోబోతున్నామో 12వ అధ్యాయంలో, అవన్నీ కూడా ఈ కృపను ఆధారం చేసుకొని, ఈ కనికరమును ఆధారం చేసుకొని మీరు ఈ రీతిగా బ్రతకండి అని ఆయన చెప్పడానికి ప్రయత్నము చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో మొదటి వచనంను మనం గమనించినట్లయితే, దేర్ఫోర్ ఐ అర్జ్ యూ బ్రదర్స్, నేను సహోదరులారా. ఇప్పుడు ఎవరిని సంబోధిస్తున్నాడు అంటే ఈ అన్య సాంప్రదాయం నుంచి రక్షించబడి విశ్వాసులైన వారిని, వాళ్ళని సంబోధిస్తున్నాడు. కేవలం సంబోధించడం కాదు, దేర్ఫోర్ అంటే కొన్ని వార్నింగ్స్ ఇచ్చినాడు 11వ అధ్యాయంలో చివర్లో. వాళ్ళని కొయ్యగలిగినప్పుడు, దేవుడు విరిచివేయగలిగినప్పుడు మిమ్మల్ని కూడా విరిచివేయగలడు అనే హెచ్చరికలు ఇచ్చి, అవన్నీ జాగ్రత్తలు చెప్పి, గనుక నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఐ అర్జ్ యూ బ్రదర్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్స్ మెర్సీ. దేవుడు మీకు ఏ కనికరం అయితే మీకు చూయించినాడో ఆ కనికరమును బట్టి నేను మిమ్మలను బతిమలాడుతున్నాను. ఆ కనికరమును జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ కనికరంకు తగ్గట్టుగా మీ జీవితాలను కట్టుకోండి. ఇప్పుడు ఈ 12 అధ్యాయం అంతా కూడా దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ మర్సీ ఫర్ యూ, ఒకవేళ దేవుని యొక్క గొప్ప కనికరము నీ ఎడల ఎలా చూపించినాడో నువ్వు ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే, ఈ 13 విషయాలు నీ జీవితంలో నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడవు. ఈ యొక్క క్రైస్తవుడుగా ఇది నా జీవితంలో నేను కట్టుకోవాలి, నేను ఇలా ఈ రీతిగా మార్చబడాలి, ఇవి నా జీవితంలో కావాలి అన్నట్టుగా నీవు నేను అసలు కూడా మనల్ని మనము అప్పగించుకోము. ఎప్పుడైతే ఆయన కనికరాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటామో, ఎక్కడో పడిపోయిన మనలను, ఎక్కడో చెడిపోయిన మనలను, అన్యులను దేవుడు చేరదీసి ఆయన రక్షించుకున్నాడు, రక్షణనిచ్చినాడు. ఈ కనికరం ఇంత గొప్పది గనుక ఆ కనికరమును బట్టి, ఆ మర్సీని బట్టి అపోస్తులైన పౌలు ఏం చేస్తా ఉన్నాడు? బతిమలాడుతా ఉన్నాడు. అది జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ జ్ఞాపకం తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మీ జీవితాలు కట్టుకోండి అని ఈ 13 విషయాలు ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేని బిడ్డలారా,
ఈరోజు కేవలము 7 మాత్రమే మనము చూసుకొని ముగించుకుందాము. నెక్స్ట్ సెషన్లో మిగతా 8వ పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు మనము చూసుకుందాము. ఎటువంటి హెచ్చరికలు, ఇప్పుడు అక్కడేమో గర్వపడొద్దన్నాడు, అతిశయించొద్దని చెప్పినాడు. ఒకవేళ మనం జాగ్రత్త లేనట్లయితే మనల్ని కూడా ఆయన శిక్షించగలడు అని ఆయన హెచ్చరికనిచ్చినాడు. గనుక దేవుని బిడ్డలారా, మనము ఎలా జాగ్రత్తగా ఉన్నామో మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఎలా కట్టుకుంటున్నాము? హౌ ఆర్ వి బిల్డింగ్ ఆ క్రిస్టియన్ లైఫ్? మన క్రైస్తవ జీవితంలో రక్షించబడ్డాను, ఒక బిలీవర్ అయినాను, ఒక క్రైస్తవునిగా నేను ఎలా బ్రతుకుతున్నాను? ఇప్పుడు ఒక క్రైస్తవుల్లో ఉండవలసినవి అవే ఈ అధ్యాయం అంతా చెప్పబోతున్నాడు. 7 విషయాలు ఈ వారం మనము చూసుకుందాము. లెట్స్ గో. చూడండి, మొదటి విషయము 12వ అధ్యాయంలో మొదటి వచనంలో, దేర్ఫోర్ ఐ అర్జ్ యు బ్రదర్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్స్ మర్సీ. దేవుడు మీకు ఏ కనికరం అయితే చూపించినాడో, ఏ కనికరం అయితే మీరు పొందుకున్నారో, దాన్ని బట్టి మీ యొక్క దేహములను గమనించండి. ఇప్పుడు మన వైపున వస్తున్నాడు. మీరు పొందుకున్నారు కదా, మీరు రక్షించబడ్డారు కదా, ఇప్పుడు విశ్వాసులైనారు కదా, దేవుడు మిమ్మల్ని అంగీకరించినాడు కదా, ఇశ్రాయేలీయులకి రక్షణ లేనప్పటికీ మీకు రక్షణ వచ్చింది కదా, మీరు దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కదా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు కదా. అయితే మీరు మీ శరీరాల్ని, ఎందుకు మన శరీరాల్ని రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన శరీరాల్ని తిరిగి దేవునికి ఇష్టమైన అర్పణగా ఎందుకు అర్పించుకోవాలి? పరిశుద్ధంగా ఎందుకు అర్పించుకోవాలి? దేవునికి ఒక సజీవ యాగముగా ఎందుకు అర్పించుకోవాలి? ఎందుకు అర్పించుకోవాలి? నేను దేవుని బిడ్డను అయిపోయినాను కదా, నేను ప్రార్థనకు వెళ్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, సంఘ ఆరాధనలో నేను పాలు పొందుతున్నాను కదా, నేను రక్షించబడ్డాను కదా, దేవుని బిడ్డను అయిపోయినాను కదా, దేవుని ముద్రను పొందుకున్నాను కదా, దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాను కదా, నేను దేవుని రాజ్యంలో ఉంటాను కదా, నన్ను నాకు సంబంధించినవి అప్పగించుకోవాల్సిన అవసరత ఉందా? దేవుడు ఇంత గొప్ప కృపను, కనికరాన్ని చూయించినప్పుడు అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, మీ దేహమును సజీవ యాగముగా, మీరు ఇష్టమైన అర్పణగా, పరిశుద్ధమైన అర్పణగా, దేవునికి ఇష్టమైన అర్పణగా మీరు అర్పించుకోండి అని సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం రక్షించబడినప్పటికీ మనము శారీరకంగా ఏం మార్పు చెందలేదు. మన శరీరం పాతదే, మన పాపపు స్వభావము పాతదే. కానీ మనం అంతరంగంలో మనము ఆత్మలో నూతన పరచబడ్డాము, నూతన సృష్టిగా చేయబడ్డాము. ఇన్ అవర్ స్పిరిట్ వి ఆర్ మేడ్ యాజ్ న్యూ క్రియేషన్. ఇప్పుడు నాకు పాతవేమున్నాయి? ఇప్పుడు పాత ఆత్మను దేవుడు ఏం చేసినాడు? కొత్త సృష్టిగా ఆయన తయారు చేసినాడు. తర్వాత ఇప్పుడు పాతదేముంది? శరీరం నాకు పాతదే, నా మైండ్ పాతదే. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ అపోస్తులైన పౌలు విశ్వాసులకు నేర్పిస్తున్న మాటలు ఏంటిదంటే, మీ యొక్క దేహమును దేవునికి ఇష్టమైన అర్పణగా అర్పించుకోండి. మీరు ఈ రోమిలకు రాసిన పత్రికలోనే దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో మనం చూసినాము, మనము మన శరీరాల్ని నీతి సాధనాలుగా అప్పగించుకోవాలా. మన శరీరము అప్పగించుకోవాలా, పరిశుద్ధతకు అర్పించుకోవాలా, దానికి సంబంధించిన వాటికే మనం అర్పించుకోవాలా. అనవసరమైనవి దానికి మనము, అపవిత్రమైన దానికి మనము అర్పించుకోకూడదు. we need to offer our bodies for things that lead to holiness, righteousness. నీతి, పరిశుద్ధతకు సంబంధించిన వాటికే మన శరీరాల్ని మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మన పాత్ర ఏంటిదంటే, మన శరీరాన్ని, మన అవయవములను అపవిత్రమైన వాటికి నేను అప్పగించకూడదు, చెడుతనంకు నేను అప్పగించకూడదు. నేను దేవునికి ఒక ఇష్టమైన అర్పణగా నా యొక్క శరీరాన్ని నేను అర్పించాలి, పరిశుద్ధంగా ఉండునట్లుగా అర్పించాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండునట్లుగా నన్ను నేను అర్పించుకోవాలి. ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. మనకు వర్షిప్ అనే పదము మనం విన్న వెంటనే మనకు వచ్చే
ఆలోచన ఏంటిదంటే పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడము అది కరెక్టే. దాన్ని కూడా ఆరాధనలో అది భాగమే. కానీ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎలా అర్పించుకుంటున్నామో అది ఒక ఆరాధనగా అపోస్తలున్న పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము ఎట్లయితే దేవునికి మన దేహము అప్పగించుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, దేవునికి ఒక అర్పణగా ఉండడానికి మనం సమర్పించుకుంటున్నామో దాన్ని బట్టి దేవుడు ఆరాధించబడుతున్నాడన్న సంగతి మీకు తెలుసా? గాడ్ ఈజ్ బీయింగ్ వర్షిప్డ్. మనము ఆయనకు అప్పగించుకోవడం కూడా అది ఆరాధనగా, అది అదొక స్పిరిచువల్ యాక్ట్గా, ఆధ్యాత్మికమైన క్రియగా, ఆరాధనగా అది పరిగణించబడతా ఉంది. అందుకోసమే దేవుని బిడ్డలారా, మన జీవితాలే దేవునికి అర్పించకుండా, మన జీవితాలలో దేవుడు సంతోషపడకుండా, ఆనందపడకుండా, నేను ఏదైతే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతానో పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడము అది దేవుడుకు అంగీకారంగా ఉండదు. అందుకోసమే ఆమోస్ గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, మీ పాటలను ఆపండి, మీ అసెంబ్లీలను మీరు ఆపండి, మీ యొక్క వాయిద్యంలో ఆపేయండి, మీ బ్రతుకులు నాకు అంగీకారంగా లేవు గనుక మీరు పాడే అన్ని కూడా నాకు శబ్దాలుగా ఉన్నాయి, నాకు అంగీకారం, నేను ద్వేషిస్తున్నాను, నాకు ఇష్టం అనిపించట్లేదు. మీరు కూడికలు కూడా నాకు ఇష్టం అనిపించట్లేదు. ఎందుకంటే మీ బ్రతుకులలో సరైన ఫలం లేదు, మీ జీవితాలు నాకు అంగీకారంగా లేవు గనుక ఇవన్నీ ఆపేయండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవునికి ఏదైనా ఇవ్వడానికంటే ముందు నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను దేవునికి అది ఇస్తాను, ఇలా చేసి దేవుని ఆరాధిస్తాను అని చెప్పక ముందు మనము దేవునికి ఒక ఇష్టమైన అర్పణగా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నామా? మన దేహంలో ప్రతి అవయవంను దేవుని యొక్క నీతి సాధనాలుగా, ఒక అర్పణగా మనము సమర్పించుకున్నామా? పవిత్రమైన సాధనాలుగా అప్పగించుకున్నామా? దేవునికి ఇష్టమైన సాధనాలు. ఎందుకు? వై షుడ్ వి ప్లీజ్ గాడ్? దేవుడిని సంతోషపరచవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయన చూపించిన కనికరము దేవుని బిడ్డలారా చాలా గొప్పది. దట్ మర్సీ దట్ గాడ్ హ్యాడ్ షోన్ టువర్డ్స్ us ఈజ్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రిహెన్షన్. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు కనికరాన్ని చూపించినప్పుడు, మర్సీ మనకిచ్చినప్పుడు, we need to offer our bodies as a living sacrifice, holy and pleasing to God. దేవునికి ఇష్టమైన అర్పణగా ఉండాలి, సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. ఇటువంటి ఆరాధన మొట్టమొదటిగా మనం దేవునికి ఇచ్చేటట్టుగా ఉండాలి. బ్రదర్, ఇది మేము రక్షణ పొందిన దినము మేము ఇచ్చేసినాము. దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళే, రక్షించబడిన బిడ్డలతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలైందో వాళ్ళు రక్షించబడి, ఆ రోమాలో ఉన్న విశ్వాసులు తెలియదు, కానీ హీ స్టిల్ టెలింగ్ దెమ్ ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అంటే దిస్ ఈజ్ నాట్ వన్ టైమ్ థింగ్. ఇది నేను ఎప్పుడో చేసినాను, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నేను చేసినాను, మరలా నేను చేయవలసిన అవసరత లేదు అనే ఆలోచనగా అక్కడ వ్యక్తపరచట్లేదు, అట్లా చెప్పట్లేదు ఆయన. ఒక కంటిన్యూస్గా మనము we need to offer ourselves on a day-to-day basis. మనము ప్రతి దినము ప్రతి క్షణము ఆయనకు ఒక అర్పణగా, ఏ దినం చూసినా కానీ కూడా ఒక అర్పణగా, ఎప్పుడు చూసినా కానీ పరిశుద్ధమైన సాధనాలుగా, ఎప్పుడు చూసినా కానీ కూడా దేవునికి ఇష్టలుగా ఉండున్నట్లుగా సమర్పించుకోవాల్సిన బాధ్యత మనది. అది ఎక్కడి నుంచో రాదు, మనం సమర్పించుకోవడం ద్వారానే మనము దేవునికి అటువంటి మహిమను, ఆరాధనను మన జీవితం ద్వారా అర్పించుకోవడం ద్వారా మనము ఇవ్వగలుగుతాము. ఈ దినాలలో మన శరీరాల్ని దేనికి మనము ఇస్తా ఉన్నాము. కొందరు దేవుని బిడ్డలారా, క్రీస్తు ఇంత గొప్ప కనికరం చూపించినప్పటికీ ఈ శరీరాలను అపవిత్రమైన వాటికి, చెడ్డ అలవాట్లకు, రకరకాలైన జారత్వం కానీ, శరీర సంబంధమైన పాపాలు కానీ, అపవిత్రమైన విషయాలు కానీ ఏం చేస్తున్నారు? శరీరాల్ని అప్పగించుకుంటున్నారు. చెడ్డ అలవాట్లకు లోనై శరీరాల్ని అప్పగించుకుంటున్నారు.
దేవుని బిడ్డలారా, అప్పగించుకోక ముందు మనం ఒక ప్రశ్న అడగాలి. ఇంత కనికరం చూపించిన దేవునికి నేను అప్పగించుకోవాలనా? ఈ యొక్క లోకపరమైన, చెడుతనమైన, పాపానికి తీసుకొని వెళ్ళే అపవిత్రమైన వాటికి నా శరీరాల్ని నేను అప్పగించుకోవాలనా? ఆ ప్రశ్నను ఒకవేళ మనం వేసుకున్నట్లయితే దేవుని యొక్క భయముతో మనము దేనికి దూరం ఉండాలనో దానికి మనం దూరము ఉండగలము. దేవునికి మనము దగ్గరగా చేర్చబడాలి అంటే కొన్నిటికి మనము దూరం చేసుకోవడము నేర్చుకోవాలి. వేటికి మనల్ని అప్పగించుకోవాలో వాటికే మనం అప్పగించుకోవాలి కానీ వేటికి అప్పగించుకోకూడదో దానికి మనము దూరం. ఇది దేవునికి మహిమ చెల్లించదు, ఇది పవిత్రమైంది కాదు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఈ రకంగా అది నేను దేవునికి అర్పణగా ఉండలేను, ఈ రకంగా దీంట్లో చేతులు పెట్టడము, ఆ రకంగా బ్రతకడము అది దేవునికి మాత్రము ఇష్టము లేదు. నేను దేవునికి ఒక అర్పణగా నేను ఉండాలనుకుంటున్నాను అన్న సమర్పణ, దేవుని బిడ్డలారా, అది మనలోంచి పుట్టాలి కానీ ఎక్కడి నుంచో రాదు. దేవుడు పుట్టిస్తాడులే, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు అట్లా సమర్పించుకో అని చెప్పి, నేను ఇది చేసినా నీ కోసము, నువ్వు సమర్పించుకో, నువ్వు మార్చుకో, నువ్వు అప్పగించుకో అని చెప్తుంటే ఏదో దేవుడే మనకి ఇచ్చినట్లుగా మనము ఇవ్వబోతున్నట్లుగా మనము ఎదురు చూడ్డము అది వాక్యానుసారమైంది కాదు. నీకు చెప్పింది నువ్వు చేయాలా, దేవుడు చేస్తా అని చెప్పింది దేవుడు చేసేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని అంటున్నాడు ఆయన సేవకుని ద్వారా, మీ దేహములను సజీవ యాగముగా, ఇష్టమైన అర్పణగా, పరిశుద్ధమైన పాత్రలుగా దేవునికి అప్పగించుకొనుడి అని సెలవిస్తా ఉంటున్నాడు. రెండో విషయానికి మనము వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు, క్రీస్తును వెంబడించేవాడు, హీ బిగిన్స్ బై ఆఫరింగ్ హిమ్సెల్ఫ్, తాను ఆయన శరీరము అప్పగించుకొని దేవునికి ఒక ఆరాధనగా ఉండడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది క్రైస్తవులు ఈ దినాలలో మన చర్చ్లో కానీ ఈ వాక్యం వింటున్న క్రైస్తవులారా, నిజంగా ప్రతిదినము మనము దేవునికి అటువంటి అర్పణగా ఉండడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? ప్రభువా, ఇగో ఈరోజు నూతన దినం నాకు ఇచ్చినావు, ఇగో నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీతి సాధనాలుగా, పరిశుద్ధమైన పాత్రగా, ఒక అర్పణగా ఉండడానికి సమర్పించుకుంటున్నాను, ఇగో నన్ను అంగీకరించు, నేను ఈ రీతిగా జీవిస్తాను అని మనము అట్లా సమర్పించుకొని మనము క్రైస్తవ జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నామా? ఒకవేళ లేనట్లయితే దేవుని బిడ్డలారా, ఈ దినం నుంచి ఆ మార్పును మనము తీసుకొని వద్దాం. అప్పుడు మనము చేయకూడనివి మనం చేయము, ఏది చేయాలనో వాటికి మనం సమర్పించుకోగలుగుతాము. మొట్టమొదటిగా మన దేహమును దేవునికి ఇష్టమైన అర్పణగా, సజీవ యాగంగా మనము సమర్పించుకోవాలి. రెండోది ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 2వ వచనంలో, ఈ 12వ అధ్యాయంలో, డూ నాట్ కన్ఫర్మ్ ఎనీ లాంగర్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు విధులు విధానాలకి అనుసరించకండి, దాని అనుసారంగా మీరు నడవకండి. ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ మనల్ని ఈ లోకపరమైన విధానానికి తగ్గట్టుగా మనము జీవించడానికి వీలు లేదు అని ఆయన సెలవిస్తున్నాడు. డు నాట్ కన్ఫర్మ్ అంటే దేర్ ఇస్ ఎ ప్యాటర్న్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు బ్రతికే విధానం కానీ, వాళ్ళ ఆశలు కానీ, వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ జీవిత విధానం కానీ, వాళ్ళు వెంబడిస్తున్న విషయాలు కానీ, దెర్ ఇస్ ఎ ప్యాటర్న్, లోకము అనుసరించే విధానము. మీరు దానికి తగ్గట్టుగా ఆ ప్యాటర్న్ ప్రకారము, ఆ విధానం ప్రకారము మీరు బ్రతకడానికి వీల్లేదు. మీ ఆలోచన విధానమును ప్రతిదినము నూతన పరుచుకోండి. మేము ఈ రీతిగా ఉండడానికి వీల్లేదు. లోకము బ్రతికే విధానం వేరు, ఒక దైవికంగా దేవుడిని వెంబడించే వ్యక్తి యొక్క విధానం వేరు. మనము దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత, దేవుడు మనకు బయలుపరిచిన విషయాల చేత మన మనస్సులను తరచుగా నూతన పరుచుకుంటున్నా కొలది అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు కోరుకునేది ఏంటిది, దేవుని చిత్తం ఏంటిది, దేవుడు ఇష్టపడేది ఏంటిది, దేవుని యొక్క చిత్తం ఏంటిది. మన ఆలోచన విధానము, దేవుని బిడ్డలారా, మనము
దేవుని యొక్క మాటలు చొప్పున ఒకవేళ మనము మార్పు చెందించుకోవడానికి, ధ్యానించడానికి మనము అప్పగించుకోమో అప్పుడు ఏం జరుగుతుందంటే, మనము దేవుని యొక్క ప్యాటర్న్ చొప్పున దేవుడు కోరినట్లుగా బ్రతకడం కాదు, మనము తిరిగి లోకస్తుడు బ్రతికినట్లుగా మనం బ్రతుకుతాము. లోకంను వెంబడించేవారు బ్రతికినట్లుగా మనము బ్రతుకుతాము. ఆ రీతిగా మనము బ్రతకకూడదు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమీలకు అది మీ బాధ్యత. మీ ఆలోచన విధానంను ఇప్పుడు నా శరీరం పాతదే అర్పించుకోవాలి, నా మైండ్ పాతదే దాన్ని నూతన పరుచుకోవాలి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరికి చెప్తున్నాడు దేవుడు? నూతన పరుచుకోండి, మార్చుకోండి అని మనకే చెప్తున్నాడు. అది మనం చేయవలసింది దేవుడు చేయడు. నేను నా పాత మైండ్ని నేను ఇప్పుడు మార్చుకోవాలి. దేవుని మాటల చేత నన్ను నేను మార్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను నేను ధ్యానించడం మొదలు పెడతానో అప్పుడు నాకు అర్థమవుతుంది ఏది దేవుడు అంగీకరిస్తాడు, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని యొక్క ఇష్టమైనదో, ఏది దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తుందో, ఏది మంచిదో అప్పుడు నాకు అర్థమవుతుందండి నేను తిరిగి సమర్పించుకోవడానికి, కట్టుకోవడానికి. కాబట్టి ఒక క్రైస్తవుడు రెండోది చేయవలసిన విషయం ఏంటిదంటే, లోకపు విధి విధానం ఒకటి ఉంటుంది, దేవుని యొక్క విధి విధానం ఒకటి ఉంటుంది. లోకపు బ్రతికే విధానాలు, వాళ్ళు వెంబడించే విధానము, వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవిత శైలి, లేకపోతే లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. దేవుని బిడ్డలారా, మనము ఆ ప్యాటర్న్ చొప్పున మనం నడవకూడదంటే కరెక్ట్ విధానం ఏంటిదే మనం తెలుసుకోవాలి కదా. కరెక్ట్ విధానము తెలుసుకుంటేనే కదా మనము ఆ మార్గంలో నడవగలుగుతాము. అందుకోసమే మన ఆలోచన విధానమును మనం ఏం చేయాలా? దేవుని యొక్క మాటల చేత రూపాంతరము చెందించుకోవాలా. ఎక్కువ దేవుని వాక్యాలు ధ్యానించేవారే, గమనించండి, దేవుని యొక్క మాటలను ధ్యానించే వాళ్ళే దేవునికి ఇష్టమైంది ఏంటిదో వాళ్ళు గ్రహించగలుగుతారు, దేవుని చిత్తం ఏంటిదో గ్రహించగలుగుతారు, దేవుడు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు గ్రహించగలుగుతారు. వాక్యముతో గడపని వాడు దేవుడు ఏం మాట్లాడుతుండో వాళ్ళకి అర్థం కాదు, దేవుని చిత్తం ఏంటిదో వాళ్ళకి తెలుసుకోరు. వాళ్ళ అన్ని ప్రార్థన కూడికలు వచ్చిపోతున్నప్పటికీ కూడా దే విల్ నాట్ అండర్స్టాండ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటిదో వాళ్ళకి తెలియదు. వాట్ ప్లీజెస్ గాడ్, దేవునికి ఏది ఇష్టం ఉంటుందో వాళ్ళకు అర్థం కాదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తిరిగి లోకమును వెంబడించేవారు. వాళ్ళు ఏ రీతిగా అయితే ఆ సిద్ధాంతాలు ఉన్నాయో, ఆ నమ్మకాలు ఉన్నాయో, ఆ విధి విధానాలు ఉన్నాయో దాని చొప్పున నడుచుకుంటూ చర్చికి వస్తుంటారు, విశ్వాసులుగా చలామణి అవుతుంటారు. దేవుని బిడ్డలారా, అందుకోసం ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మీరు లోకంలో ఉండే, ఒకప్పుడు ఆ లోకపు విధిని మీరు అనుసరించినారు, ఇప్పుడు ఆ ప్యాటర్న్ని మీరు ఫాలో కావద్దు. మీ మైండ్ని మీరు రూపాంతరపరచుకోవాలి. ఎట్లయితే మనం తలంచుతామో అట్లనే మనం బ్రతుకుతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, we need to meditate on God's word. We need to transform our thinking. మన యొక్క ఆలోచన విధానమును దేవుని యొక్క వాక్యమును బట్టి మనము మార్చుకున్న కొలది అప్పుడు ఆ వాక్యము ద్వారా మనకేం అర్థమవుతుంది, దేవుడికి ఏది ఇష్టమో అర్థమవుతుంది, దేవుడు ఏం కోరుకుంటున్నా అర్థమవుతుంది, దేవుని చిత్తం ఏంటిదో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం అప్పగించుకోగలుగుతాము, చేయగలుగుతాము, ఆ ప్యాటర్న్ని మనం ఫాలో కాగలుగుతాము. కాబట్టి ఇక్కడ రెండోది ఆయన ఇచ్చేది హెచ్చరిక అనొచ్చు. డు నాట్, చేయకండి, దాంతో మీరు ఒకటి కాకండి, ఆ ప్యాటర్న్ లోకపు యొక్క ప్యాటర్న్తోని ఒకటి కాకండి అని చెప్తున్నాడు. తర్వాత మూడోది మనము చూద్దాం దేవుని బిడ్డలారా. ఒక క్రైస్తవునికి నేర్చుకోవాల్సిన మూడో విషయము, చేయవలసింది అని చెప్పేది ఏంటిదంటే 12వ అధ్యాయము 3వ వచనము. నాకిచ్చిన కృప కొలది మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ గురించి మీరు ఎక్కువగా హెచ్చుగా మీ గురించి మీరు తలంచకండి.
దేవుడు మిమ్మల్ని ఏ రీతికైతే రక్షించుకున్నాడో, ఆ యొక్క విశ్వాస పరిమాణము మీకు ఇచ్చినాడో, ఆ యొక్క విశ్వాసంను బట్టి ఏ రీతిగా అయితే దేవుడు మీతో డీలింగ్ చేసినాడో దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి అని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం ఎటువంటి వాళ్ళము, ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళము, ఏ రీతిగా పాపంలో మనము ఇరుక్కుపోయి, చెడుతనంలో ఇరుక్కుపోయి, మరణాంధకారంలో బ్రతుకుతున్న మనలను ఈ లోకపు ఆత్మను అనుసరించిన వాళ్ళము, చెడుతనమును అనుసరించిన వాళ్ళము, దేవుని యొక్క స్వాస్యానికి దూరంగా ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ద్వారా బ్రతికించినాడు. చచ్చిన వాళ్ళ వలె మన పాపంలో అపరాధంలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించినాడు, లేవనెత్తి క్రీస్తుతో కూర్చోబెట్టినాడు. నౌ డోంట్ ఫర్గెట్ ద గ్రేస్ గాడ్ హ్యాడ్ షోన్ టువర్డ్స్ యూ. దేవుడు మీకు చూపించిన కృపను మర్చిపోయి మిమ్మల్ని మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు హెచ్చించుకోకండి. డోంట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హైలీ దెన్ యు ఆట్. ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా కానీ తగ్గింపులో బ్రతకాలి, కానీ హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడు నిజంగా సరి అయిన మార్గంలో నడిచే క్రైస్తవుడు కాదు. దేవునిలో ఎదుగుతున్న క్రైస్తవులు, లోతులో ఎదుగుతున్న క్రైస్తవులు, వాళ్ళలో మనం చూసే లక్షణం ఏంటిదంటే వాళ్ళలో గర్వము, అహంకారము మనం చూడము. ఎంత లోతుగా దేవుళ్ళు ఎదుగుతారో అంత తగ్గింపు వాళ్ళలో మనము చూడగలుగుతాము. అంటే ఈ యొక్క గర్వముతో, అహంకారంతో నాలాటోళ్ళు లేరు, కొంతమంది ఉంటారు డబ్బును బట్టి బాగా గర్వపడుతుంటారు. మా దగ్గర ఉన్నంత లేదు అని. క్రైస్తవులే నేను చెప్పేది. చదువును బట్టి కొంతమంది చాలా గర్వపడుతుంటారు. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్ కానీ ఒకవేళ మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళతో ఎలా వ్యవహరించి, ఎలా కృప చూపించినాడో ఆ కృపను బహుశా వాళ్ళు మరచి వాళ్ళని వాళ్ళు చాలా హెచ్చించుకొని చూసే అవకాశము సాతాను తీసుకొని వస్తాడు. నువ్వేమన్నా తక్కువనా, నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరత నీకు లేదు, నువ్వు చూడు నీ ఇది ఉంది, నీకు అది ఉంది. వాట్ ఈస్ ప్రైడ్? గర్వం ఏంటి చెప్పండి? ఏమి మనం కలిగి ఉన్నామో, ఏవైతే మన చుట్టూ ఉన్నాయో దాన్ని బట్టి మనం అతిశయించడమే గర్వం. అది వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ పొసెస్. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఒక క్రైస్తవుడు, రక్షించబడిన వాడు పడిపోవాలి అంటే వాళ్ళు లేనిపోని గర్వము, అహంకారము వాళ్ళలో తేగలిగితే మనం పడేయగలుగుతాడు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక బిలీవర్, ద మోర్ హీ నోస్ గాడ్, ద మోర్ హీ అండర్స్టాండ్స్ గాడ్, ద మోర్ హీ అండర్స్టాండ్స్ హౌ గాడ్ హ్యాస్ బీన్ మర్సిఫుల్. దేవుని ఎంత అర్థం చేసుకుంటాడో, దేవుని కృపను, కనికరం ఎంత అర్థం చేసుకుంటాడో అంతగా తగ్గించుకొని తన జీవితాన్ని మార్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ మూడో విషయాన్ని ఎవరు కూడా మీరు మర్చిపోవడానికి వీల్లేదు. దేన్ని బట్టి కూడా మిమ్మల్ని మీరు గొప్పగా చూసుకోకండి. ఎందుకు పనికిరాని మనలను దేవుడు తన కృప చేత రక్షించుకున్నాడు. ఆ కృపను బట్టే నువ్వు ఈ దినము ఒక విశ్వాసిగా పిలువబడుతున్నావు. పరలోక రాజ్యంలో చేరే గొప్ప నిరీక్షణ ఈ దినం నువ్వు కలిగి ఉన్నావంటే అది కేవలము దేవుడు చూపించిన కృప. మనల్ని బ్రతికించినాడు. చచ్చిన వాళ్ళ వలె ఉన్న మనల్ని బ్రతికించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు థింక్ హైలీ అబౌట్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ నో రీజన్. కారణము ఏమీ లేదు, అవసరత కూడా లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ రీతిగా ఒక క్రైస్తవుడు తను హెచ్చించుకొని చూసుకోవాల్సిన అవసరత లేదు. బట్ ఏ రీతిగా అయితే దేవుడు ఆయన కృపా కనికరము చూపించినాడో దానికి తగ్గట్టుగా ఆ విశ్వాస పరిమాణము చొప్పున వాళ్ళు ఏం చేయాలంట? తగ్గించుకొని ఉండాలని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్, దేవుని యొక్క కృపలో మీరు ఎదగట్లేదు అంటే ఎక్కడ కనబడుతుంది అంటే మీలో ఆ యొక్క ఫలం మీలో ఉండదు. ఏది? ఆ తగ్గింపు అనే ఫలము
మీలో కనబడదు. అది అహంకారము, గర్వము, వినకపోవడము, వ్యతిరేకించడము, అవన్నీ ఎందుకు వస్తాయంటే మనల్ని మనము హెచ్చించుకొని చూసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆ లోతైన విధానంలో మనం కట్టబడము. లోతులో ఎదిగేవారు మీరు గమనించండి. ఒక విశ్వాసి గాని, ఒక సేవకుడు గాని ఎదుగుతున్న వాళ్ళలో మీరు కనిపించే గొప్ప లక్షణము ఏంటిదంటే, వాళ్ళతో మీరు కూర్చోండి. వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తగ్గింపుతో మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. వాళ్ళ దీన మనసుతో వాళ్ళు ఎందుకంటే దేవుళ్ళు ఎంత ఎదిగితే తగ్గింపు వాళ్ళలో అంతగా కనబడుతుంది. కానీ దేవుళ్ళు ఎదగని వాళ్ళు, దేవుల్లో కట్టబడని వాళ్ళు, లోతుగా ఎదగని వాళ్ళు చాలా గర్వము, అహంకారము చాలా తరచుగా కనబడతాయి. అందుకోసం వీళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క అన్యులుగా రక్షించబడిన విశ్వాసులను హెచ్చరిస్తున్నారు. డోంట్ థింక్ హైలీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు చోటు ఇవ్వలేదు, మాకు ఇచ్చేసినాడని గర్వపడుతున్నారు. దే ఆర్ థింకింగ్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ as హైలీ. వాళ్ళు లేదు, వాళ్ళకంటే మీరేం గ్రేట్ కాదు అని పౌలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళు కూడా అవిధేయులుగా ఉండే, మీరు కూడా అవిధేయులుగా ఉండే. మీరు అవిధేయంగా ఉన్నప్పుడు దేవుడు మేము రక్షించుకున్నాడు. వాళ్ళు కూడా అవిధేయతతో ఉన్నారు, వాళ్ళు కూడా రక్షించుకుంటారు. మీలో ఎందుకు ఆ థాట్ వస్తుంది, యు ఆర్ గ్రేట్, వీరు వాళ్ళకంటే గ్రేట్, వీళ్ళకంటే గ్రేట్ అనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అది క్రైస్తవుల్లో రావడానికి వీలు లేదు అని హెచ్చరిస్తున్నాడు. యు కెన్ నాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హైలీ దాన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దేవుడు మిమ్మల్ని ఎటువంటి స్థితిలో కాపాడినాడో జ్ఞాపకం తెచ్చుకొని, ఆ కృపను జ్ఞాపకం తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మన విశ్వాసంలో ముందుకు సాగవలసిన అవసరత మనకి ఉంది. ఇది 3వ హెచ్చరిక పౌలు రోమీలకు ఇస్తున్నాడు. 4వ విషయాన్ని మనం చూసుకుందాం. 12వ అధ్యాయము 4వ వచనంలో, జస్ట్ యాజ్ ఈచ్ ఆఫ్ us has one body with members, మన అందరికి కూడా ఒక శరీరం ఎట్లయితే ఉందో, శరీరంలో అవయవాలు ఎట్లా ఉన్నాయో అట్లనే మనం అందరం కూడా ఈ యొక్క అంటే ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే, శరీరము అవయవాలు ఉన్నాయి, కానీ అవయవాలకు ఒకే పని ఉండదు. ఇప్పుడు ఈ వేలు చేసే పని ఈ ఈ ఈ ఈ భుజం చేయదు. అంటే ఒక అవయము ఇంకొక అవయము ఒక్కొక్క డిఫరెంట్ పని ఫంక్షన్ ఎలాగైతే ఉంటుందో, మనం కూడా అందరం కూడా వేరు వేరు అయినప్పటికీ ఒకే శరీరానికి చెందిన వాళ్ళము. ఇక్కడ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మనం గుర్తించాలి. మనము వేరే వేరే అవయవాలు అయినప్పటికీ, మెంబర్స్ అయినప్పటికీ, ఇన్స్ట్రుమెంట్స్ అయినప్పటికీ, డిఫరెంట్ పని మనం కలిగి ఉన్నప్పటికీ, డిఫరెంట్ ఫంక్షన్ ఎట్లయితే ఉందో ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలారా, మనము ఒకరికొకరము మనం చెందిన వారము అని గుర్తించాలి అంటున్నాడు. అంటే ఇక్కడ వి బిలాంగ్ టు వన్ అనదర్. ఇప్పుడు ఈ శరీరంలో ఒక వేలుని కట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఆ వేలుకు విలువ ఉండదు. ఆ వేలుకి విలువ ఎప్పుడు వస్తుందంటే, ఈ శరీరంతో శరీరంతో ఒకటిగా కనబడినప్పుడే దానికి విలువ ఉంటుంది. ఒక శరీరం అని మనం పిలుచుకోగలుగుతాము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హీస్ కమింగ్ టు రిలేషన్షిప్. ఇప్పుడు రిలేషన్షిప్ కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను చర్చ్కి వస్తే చాలు, బైబిల్ చదివితే చాలు, ప్రేయర్కు నేను చేసుకుంటున్నా కదా, నేను వేరే వాళ్ళతో నాకు సంబంధం ఏంటిది, నాకు వేరే వాళ్ళతోటి నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు సంబంధంతో పట్టింపు లేదు, నాకు ఐ డోంట్ కేర్ ఫర్ అదర్స్. నో 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 యు ఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ. నువ్వు ఒక శరీరంలో ఒక భాగమై ఉన్నావు. నీ ఫంక్షన్ వేరైనప్పటికీ, నీ పని వేరైనప్పటికీ కూడా నీవు శరీరంలో ఒక భాగమై ఉన్నావు. ఆ శరీరంలో నువ్వు ఇతరులకు చెందిన వ్యక్తివి, ఇతరులు నీకు చెందిన వ్యక్తి అనే సంగతిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. బిడ్డలారా, వి బిలాంగ్ టు ఆల్ అదర్స్. నేను వేరే వాళ్ళకి చెందిన వాడను, వేరే వాళ్ళు నాకు చెందిన వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామో, మనలో సఖ్యత కానీ, ఐక్యత కానీ, ప్రేమ కానీ, ఈ వ్యతిరేక స్వభావాలు కానీ, నువ్వు నాకు అవసరం లేదు, ఈ మాటను బట్టి మనం చెప్పచ్చు,
యూ కెనాట్ బి కంప్లీట్ వితౌట్ అదర్స్. వేరే వాళ్ళు లేకుండా ఇప్పుడు వేరే వాళ్ళని కోసేయండి, వేరే భాగాలు కోసేయండి, ఆ శరీరము కంప్లీట్గా కనబడుతుందా? కనబడదు. యు ఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము దేవుని బిడ్డలారా, ఈ యొక్క చర్చ్లో విశ్వాసుల మధ్యలో వి నీడ్ టు టెల్ టు వన్ అనదర్, నువ్వు లేకుండా నేను పరిపూర్ణుని కాదు, నేను కంప్లీట్ కాదు. నువ్వు నేను ఉంటేనే, మనం అందరం కలిస్తేనే మనము ఆ యొక్క సంపూర్ణమైన కంప్లీట్ శరీరాన్ని మనం కలిగిన వారం. అందుకోసమే వీ కెనాట్ నెగ్లెక్ట్ అదర్స్. వేరే వాళ్ళని మనము నిర్లక్ష్యపరచడానికి వీలు లేదు. వేరే వాళ్ళు నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. దేవుడు మనలను ఆయన శరీరంలో భాగాలుగా మనల్ని మెచ్చినాడు. నౌ వీఆర్ ఆల్ టుగెదర్ ఫార్మ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఆ యొక్క శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు ఆ శరీరంలో ఒకరికొకరు నాకు అవసరం లేదు అనే వైఖరి ఒకవేళ కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, అది ఏ రీతిగా పరిపూర్ణమైన క్రీస్తు శరీరంగా కనబడతా ఉంది. ఇప్పుడు క్రీస్తు శరీరాన్ని పరిపూర్ణంగా మనము జాగ్రత్త పరచవలసిన అవసరత మన ప్రవర్తన ద్వారా ఉంది. వి బిలాంగ్ టు వన్ అనదర్. ఈ విషయాన్ని మనం మనం రికగ్నైజ్ చేయాలా, గుర్తించాలా. ఒకరికొకరం మనము చెందిన వాళ్ళము. మన ఫంక్షన్ వేరైనప్పటికీ క్రీస్తు శరీరంలో నువ్వు నాకు చెందిన వ్యక్తివి, నేను నీకు చెందిన వ్యక్తిని అనే రీతిగా మనము గుర్తించడము నేర్చుకోవాలి. నువ్వు లేకుండా నేను పరిపూర్ణం కాలేను, నేను లేకుండా నువ్వు పరిపూర్ణుడుగా కాలేవు. మనం అందరం కలుస్తేనే ఒక శరీరముగా మనము బ్రతకగలుగుతాము. నువ్వు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వు లేవు. మనం ఉంటేనే అది క్రీస్తు యొక్క శరీరం అనే ఆలోచన విధానము దేవుని బిడ్డలారా మనం సంఘంలో తీసుకురావాలి. అందుకోసమే ఈ దినము సంఘము ఎందుకు ఎదగట్లేదు అంటే, ఎవరు ఎవరిని పట్టించుకుంటలేరు. వాళ్ళు నాకు అవసరం లేదు, నేను ఎదిగితే చాలు, నేను వస్తే చాలు, నేను వింటే చాలు. దేవుని బిడ్డలారా, ఆ రకంగా మనం ఉన్నట్లయితే ఇది ఎలా తీసుకొని రాగలుగుతాం? మనము క్రీస్తు యొక్క శరీరంలో ఒక ఐక్యతను మనం ఎలా తీసుకొని రాగలుగుతాము? ఆ ప్రేమ అనురాగము మనం ఎలా తీసుకొని రాగలుగుతాము? ఒక శరీరంగా ఎలా కనబడగలుగుతాం? నువ్వు నాకు అవసరం లేదు అనే వైఖరి నేను చూపిస్తుంటే, నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంటిది, నువ్వు కనబడితే ఏంది, కనబడకపోతే ఏంటిది అనే వైఖరి మనం చూపించినప్పుడు, దేవుని బిడ్డలారా, నేనేం చేస్తున్నా అంటే ఒక అవయముగా నాకు శరీరంతో సంబంధం లేదు అనే వైఖరి నేను చూపిస్తున్నాను. అంటే నేను వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానని చూపిస్తాను. ప్రేయర్ మీటింగ్లో రాగానే అందరితో కూర్చోగానే మనం ఒక్కటైనట్టు కాదు దేవుని బిడ్డలారా. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఐ నీడ్ టు లుక్ ఎట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వితౌట్ దెమ్ ఐఎమ్ నాట్ కంప్లీట్. క్రీస్తు శరీరం కంప్లీట్ కాదు, నేను కంప్లీట్ కాదు. నేను వాళ్ళకు అవసరము, వాళ్ళకు నేను అవసరము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు అటువంటి తగ్గింపు స్థితిలోనికి వెళ్తాడో, ఆ యొక్క సంఘము చాలా దృఢమైన రీతిగా ఒకరికొకరు కట్టుకునేవారుగా ఉంటారన్న సంగతిని మనము జ్ఞాపకం తెచ్చుకుందాము. ఇది 4వ విషయము పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. This is what Paul is reminding them. We need one another. We belong to one another. మన ఫంక్షన్ వేరైనప్పటికీ దేవుని బిడ్డలారా, మనం వేరు కాదు అంటున్నాడు. మనం అందరము ఒక్కటిగా ఉండాలి. అది ఎవరు చేయాలి? దానికి అదే వస్తుందా? ఇప్పుడు ఎవరికి హెచ్చరిస్తున్నాడు? మీరు ఇట్లా ఉండండి అని పౌలు సంఘానికి చెప్తున్నప్పుడు సంఘము చేయవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. కాబట్టి we need to recognize the need that I am incomplete without my brothers and sisters. నా సహోదరు లేకుండా నేను క్రీస్తు శరీరంలో పరిపూర్ణంగా నేను లేను. క్రీస్తు శరీరము పరిపూర్ణంగా లేదు. నేను వాళ్ళకు అవసరం, వాళ్ళు నాకు అవసరము. కొంతమంది ఎట్లుంటారంటే, నేనే వాళ్ళకు అవసరము, వాళ్ళు నాకు అవసరం లేదు అనే యాటిట్యూడ్ చూపిస్తారు. అది ఇక్కడ కొట్టేస్తున్నాడు పౌలు. మనం ఏం చేయాలంటే, అటువంటి స్థాయిలో మనం క్రైస్తవ జీవితాన్ని మనం బ్రతకడానికి వీలు
లేదు. మనం ఏమనాలంటే, నేను నీకు అవసరము, ఎంత అవసరమో నువ్వు కూడా నాకు అంత అవసరము అనే రీతిగా ఒకరినొకరు చూసుకునే, అంగీకరించుకునే స్థితిలోనికి మనమందరము ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఐదో విషయాన్ని మనము చూసుకుందాం. ఇప్పుడు నాలుగో దాంట్లో మనం చూసుకున్న విషయం ఏంటిది? వి ఆల్ డోంట్ హ్యావ్ సేమ్ ఫంక్షన్. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. అవునా కదా? అట్లనే కానీ ఒక్కొక్కటి వేరే వేరే పని చేస్తున్నప్పటికీ శరీరంలో ఒక భాగమై ఉన్నాయి. శరీరంతో కలిసి ఉన్నాయి. అట్లనే మనమందరం కలిసి ఉండాలా? వేరే వేరే ఫంక్షన్ క్రియలు దేవుడు మన ద్వారా చేపిస్తున్నప్పటికీ కూడా మనం ఒక్కటిగా ఉండాలని నాలుగో పాయింట్లో మనం చూసుకున్నాము. ఇప్పుడు ఐదో పాయింట్కి వచ్చేపాటికి పౌలు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఫంక్షన్ వేరు, మన క్రియ వేరు. అందుకోసమే దేవుడు అందరికీ ఒకే రకమైన వరాలు ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, కృపా వరాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన సామర్థ్యము అనే వరం గురించి అబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ ఏలు తీసుకుంటే దీనికి పని ఉందా లేదా? ఈ ఈ వేలు తీసుకుంటే దీనికి పని ఉందా లేదా? అట్లనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన పని దేవుడు సంఘంలో ఉంచి ఉన్నాడు. సంఘం ద్వారా ఉంచి ఉన్నాడు. నాకు పని లేదు, నాకు నాకు గిఫ్ట్ లేదు అనడానికి వీలు లేదు. మనము గుడ్డి మెడ్డిగా బ్రతకవలసిన అవసరం మనకు లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వి హ్యావ్ డిఫరెంట్ గిఫ్ట్స్ అకార్డింగ్ టు ద గ్రేస్ గివెన్ టు అస్. దేవుడు ఇచ్చిన కృప కొలది, ఏ కృపలో మనం రక్షించుకున్నాడో, ఆయన సొత్తుగా చేసుకున్నాడో, ఆ కృప ద్వారా దేవుడు మనకేం చేస్తున్నాడు? కృపా వరాలను ఇస్తున్నాడు. అయితే ఒకవేళ ఒక వ్యక్తి యొక్క కృపా వరం ప్రవచనం అయితే ఆయన విశ్వాస పరిమాణం చొప్పున ఆపుకోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన వరంను వాడాలి. ఇప్పుడు అవయవం ఏం చేయాలా? పని చేయాలి. అవయమును వాడకుండా పెట్టడానికి వీల్లేదు. ఆ యొక్క గిఫ్ట్ని మనము వాడకుండా పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ మనం మనము వాడబడకపోతే ఆ యొక్క మనము నిర్జీవ స్థితిలో అవయవం ఉన్నట్లుగా మనము గమనించాలి. పని చేయట్లేదు, రోగం ఉన్నదో లేకపోతే వ్యాధి ఉందో, ఇన్ఫెక్షన్ అయిందో అనుకోవాలా మనము. ఆ రీతిగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒకవేళ ప్రవచన వరం అయితే వాళ్ళు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. సర్వింగ్ అయితే, ఇతరులకు సేవ అంటే సర్వ్ చేయడము, ఒకవేళ అది గిఫ్ట్ అయితే, దేవుని బిడ్డలారా మీ జీవితంలో అది మీరు గుర్తించినట్లయితే కంటిన్యూస్గా వేరే వాళ్ళకు సర్వ్ చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. టీచింగ్ అయితే, బోధించడం అయితే మీరు ఆ గిఫ్ట్ను మీరు వాడాలి. బోధించడానికి మీరు వాడాలి. ప్రోత్సహించడం మీ వరం అయితే మీరు కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఒకవేళ వేరే వాళ్ళ యొక్క అవసరతలో సహాయం చేసే వరము మీలో దేవుడు పెట్టినట్లయితే మీరు ధారాళంగా వాళ్ళకు సహాయము చేస్తూ ఉండాలి. నాయకత్వం అయితే మీరు సరైన రీతిగా మీరు నాయకులుగా మీరు పని చేయాలి. ఒకవేళ కనికరం చూపించేవారైతే దేవుడు ఆ కృప మీలో పెట్టినట్లయితే చాలా సంతోషంగా మీ యొక్క ఆ కనికరాన్ని ఇతరులకు చూపించి సహాయపడేటట్టుగా మనం ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు వాడుకోవాలి అంటున్నాడు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరము దేవుడు ఇచ్చే ఉన్నాడు. దాన్ని మీరు వాడాలి. సంఘంలో నేను వచ్చిపోతాను కానీ నేను వాడబడను అంటే అది మంచి విషయం కాదు. దేవుడి బిడ్డలారా, అందరూ ఒకటి కాదు, అందరికి ఒకటే ఫంక్షన్ కాదు, క్రియ కాదు. అందరికీ ఒకే వరము దేవుడు ఇచ్చేవాడు. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన వాడుకొని మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. గనుక నీకిచ్చిన ప్రత్యేకత ఏంటిది? నీకిచ్చిన కృప ఏంటిది? నీకు ప్రభులోను ప్రార్థన చేస్తుంటే నీకు ఇచ్చిన వరం ఏంటిది? ఆ వరమును నువ్వు ఏం చేయాలా? ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కోసము వాడాలి. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఏమంటాడంటే, మీకు ఇచ్చిన కృపా వరాలను ఇతరుల క్షేమాభివృద్ధి కోసము వాడాలి. మనకిచ్చిన వరము
మన గొప్పతనం కోసము వాడడం కాదు, లేకపోతే 10 మందిలో నాకు ఈ వరం ఉందని చూపించుకోవడానికి కాదు, లేబుల్ పెట్టుకోవడానికి కాదు, గర్వపడడానికి కాదు. వరాలు దేవుడు ఇచ్చేది ఎందుకంటే పని చేయడానికి, పని చేసి ఇతరుల మెంబర్స్ ఇప్పుడు ఈ ఈ ఏలు, ఇప్పుడు నేను ఇట్లా అన్నాను అనుకోండి, నా శరీరంలో ఈ ఈ వేలు ఈ శరీరానికి సహాయపడతా ఉంది, పని చేస్తూ ఉంది. దీంట్లో గర్వపడేది ఏముంది? నీకు ఇచ్చిన వరము నీవు వాడుకున్నప్పుడు వేరే వాళ్ళు అభివృద్ధి పొందుతారు, వేరే వాళ్ళు నేర్చుకుంటారు, వేరే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వేరే వాళ్ళు దేవునికి చేరువుగా వస్తారు, వేరే వాళ్ళు దేవుళ్ళు కట్టబడతారు, ప్రోత్సహించబడగలుగుతారు, వేరే వాళ్ళు నిలబడగలుగుతారు, వేరే వాళ్ళు వాళ్ళ పాపం నుంచి దేవుని వైపున తొలగగలుగుతారు. నీకిచ్చిన వరమును నువ్వు పదును పెట్టి నువ్వు వాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళు దీవించబడతారు. గనుక మన అందరికీ దేవుడు ఏదో ఒక వరం ఇచ్చినాడు, ఏదో ఒక పనిని మన యందు పెట్టినాడు. దేవుని బిడ్డలారా క్రైస్తవుడు ఇట్లా ఒక వెజిటేబుల్గా ఉండడానికి వీల్లేదు. ఒక కూరగాయని మనము టేబుల్ మీద పెడితే వారం తర్వాత వచ్చి కూడా చూడండి అక్కడే ఉంటుంది. అది కాస్త మురిగిపోతుంది, కులిపోతుందేమో కానీ అక్కడే ఉంటుంది. క్రైస్తవులలో కదలిక లేదు. దేవుడు వాళ్ళని శరీరంలో పెట్టినాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ యొక్క శరీరంలో ఒక పనిని అప్పగిస్తున్నాడు, ఆ పనికి తగ్గట్టుగా ప్రత్యేకమైన వరంనిస్తున్నాడు. ఆ వరంను వాడకుండా ఒక వెజిటేబుల్గా నేను ఉంటానంటే అది పొరపాటు ఎవరిది? దేవుందా మనదా? ఈ దినాలలో సంఘము ఎదగకపోవడానికి సంఘము ఎందరో ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు, నేను వింటా ఉంటా. చర్చ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు సందర్భం కాదు కానీ మాట్లాడడానికి. దేవుని బిడ్డలారా విశ్వాసులు వాళ్ళ స్థితి ఎట్లా ఉందో ప్రతి ఒక్కడు గమనించుకోగలిగితే సంఘంలో ఇన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు ఇట్లా ఉన్నారు, ఎందుకు ఇట్లా చేయట్లేదు, మీరు ఎందుకు పాలు పొందట్లేదు అని చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకత వాళ్ళు నడుస్తున్నారు, సమర్పించుకుంటున్నారు, కట్టబడుతున్నారు. దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని దక్కట్టుగా వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉందా? లేదు. వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రత్యేకతలు నడుస్తున్నప్పుడు చూసి ఆనందించవలసిన అవసరం ఉంది, సంతోషించవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా మన సంఘంలో చాలా మంది వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకతలలో వాళ్ళు నిలబడుతున్నారు, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటిది? మీలో ఆ కార్యం ఏది? మీ ద్వారా కాంట్రిబ్యూషన్ ఏది? ఈ శరీరానికి, క్రీస్తు శరీరానికి, సంఘం అనే శరీరానికి, దేవుని రాజ్యముకు మన కాంట్రిబ్యూషన్ ఏంటి? దేవుడు మనల్ని వాడుకోవడానికే ఆయన వరంను ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరంను దేవుడిచ్చినాడు. గనుక దేవుని బిడ్డలారా మీకేమిచ్చినాడో మీరు గుర్తించి మీరు అప్పగించుకోవాలి, వేరే వాళ్ళతో పోల్చుకో. మరలా నేను చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన పెద్ద తలకానొప్పి ఏంటిదంటే వేరే వాళ్ళకు ఇచ్చిన వరం నాకు కావాలా, వేరే వాళ్ళు నడిచినట్లుగా నేను నడవాలా, వాళ్ళు వాడబడినట్లుగా నేను వాడబడాలా. అది దయచేసి మీరు మానేసేయండి. దేవుడు మిమ్మల్ని మీలాగానే ఉంచాలని ఇష్టపడుతున్నాడు. మీకు ఏమి ఇచ్చినాడో దాంట్లోనే మహిమ పొందాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు అదే మీరు చేయండి. అప్పుడు మీ జీవితాన్ని ఒక అర్థపూర్వకంగా, ఒక దేవుని ఉద్దేశపరంగా దేవుడు కోరుకున్నట్లుగా మీరు ముందుకు తీసుకొని వెళ్తున్నట్లుగా మీరు భావించాలి. హల్లెలూయా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ గిఫ్ట్ and it must be used. You cannot put it in a shelf. మీరు షెల్ఫ్లో పెట్టడానికి వీల్లేదు. నీ వరం ఏంటిదో, నీకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటిదో, అది స్పిరిచువల్ గిఫ్ట్ కానీ, ఒక స్పిరిచువల్ ఎబిలిటీ కానీ, దెన్ బిడ్లారా we need to use it. We need to use it for the glory of God. వేరే వాళ్ళకి అది ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నీకేమి ఇచ్చిండో నువ్వు వాడుకో, నువ్వు అడుగు దేవుణ్ణి, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వాడుకో. వేరే వాళ్ళని చూసుకొని వాతలు పెట్టుకోకు. నీకిచ్చిన ప్రత్యేకతలో నువ్వు ఎదుగు, నీకిచ్చిన ప్రత్యేకతలో నువ్వు కట్టబడు, నీకిచ్చిన దాన్ని నువ్వు వాడి దేవునికి మహిమ తీసుకొని రా. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 6వ విషయం చూడండి, 9వ వచనంలో అంటున్నాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనము గత పాయింట్లో మనం చూసుకున్నాం కదా, మనం ఏం చెప్పాలి? నువ్వు లేకుండా నేను
పరిపూర్ణుడుగా నేను కాలేను, నాకు నువ్వు అవసరం, నీకు నేను అవసరం అని చెప్తున్నాడు కదా. అదే విషయం ఇప్పుడు ఇంకా కొద్దిగా లోతుగా ఏం చెప్తున్నాడంటే, ఏ రీతిగా మనము ప్రేమలో ఒకరి ఎడల మనం ఒకరము కట్టబడాలంటే, మన ప్రేమ యథార్థమై ఉండాలి. మనము చెడుతనానికి అంటుకట్టబడి ఉండకూడదు కానీ మంచి దానికి అంటుకట్టబడాలని చెప్తూ ఏమంటున్నాడు, బీ డివోటెడ్ టు వన్ అనదర్ ఇన్ బ్రదర్లీ లవ్ అండ్ ఆనర్ వన్ అనదర్ అబౌవ్ యువర్ సెల్ఫ్స్. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఒకరినొకరు సహోదర ప్రేమలో మిమ్మల్ని మీరు డివోట్ చేసుకోండి. ఆ రీతిగా బ్రతకడానికి. సహోదర ప్రేమ అంటే ఏంటిది అంటే, ఒక కుటుంబంలో మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, ఒక ఫ్యామిలీలో వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ ఎట్లుంటుంది, ఆ రీతిగా ఒక్కరికొకడు దేవుని బిడ్డలారా మనం అందరం దేవుని కుటుంబము అని గ్రహించి మనం అందరము సహోదరులము సహోదరి అని ఒకే కుటుంబానికి చెందిన వారని భావించి మనము వీ నీడ్ టు డివోట్ టు వన్ అనదర్ అంటున్నాడు. హల్లెలూయా. ఆ బ్రదర్లీ రిలేషన్షిప్స్ ఈ దినాలలో లేదు. ప్రోగ్రామ్ వచ్చినాము, ప్రోగ్రామ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, అరే ఈమె నా సహోదరి, నా నా కుటుంబం, నా దేవుడిచ్చిన కుటుంబంలో నా చెల్లెలు, నాకు దేవుడిచ్చిన కుటుంబంలో నా అన్న, నా నా దేవుడిచ్చిన కుటుంబంలో నాకు తల్లి, నాకు దేవుడిచ్చిన కుటుంబంలో నాయన, నా 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 దేవుడిచ్చిన కుటుంబంలో నా సహోదరుడు. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ మై ఫ్యామిలీ, దిస్ ఈస్ మై స్పిరిచువల్ ఫ్యామిలీ. ఐ నీడ్ టు ట్రీట్ దెమ్ యాజ్ మై బ్రదర్స్, నా బ్రదర్స్ నా సిస్టర్స్ గా నన్ను ట్రీట్ చేయాలి, అట్లా నేను డివోట్ చేసుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. అట్లా ట్రీట్ చేయాలి అంటే దేవుని బిడ్డలారా, వాళ్ళని మనకంటే గనులుగా మనం ఎంచితేనే తప్ప వాళ్ళని మనం అంగీకరించలేము. వాళ్ళని మనకంటే ముఖ్యులుగా, ప్రాముఖ్యులుగా, గనులుగా ఎంచే మనం అప్పుడు మనం వాళ్ళని అంగీకరించగలుగుతాము. ఆ సహోదర ప్రేమతో మనం బ్రతకగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఈ 6వ విషయాన్ని మీరు గమనించండి. ఈస్ టాకింగ్ అబౌట్ ఎ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో బ్రదర్లీ లవ్ ఉంటుంది కదా. చర్చ్లో కూడా వీఆర్ సపోజ్, ఈ దినాలలో చర్చ్ హ్యాస్ బికమ్ ఏ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం అయిపోయింది. చర్చ్లో ఒకరి ఎడల ఒకరికి ఆ ప్రేమలు లేవు, చల్లారిపోయినాయి. వీళ్ళు నా సహోదరులు సహోదరులు, దే ఆర్ పార్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ ఫ్యామిలీ, నేను వాళ్ళతో సంబంధం నేను కలిగి ఉండాలి అనే ఆలోచన ఈ దినాలలో విశ్వాసుల నుంచి వెళ్ళిపోయింది. అందుకోసమే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు, ఒకరి కష్టంలో ఒకరు నిలబడలేకపోతున్నారు, ఒకరి బాధలో ఒకరు పరామర్శించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, దే ఆర్ నాట్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. వి హావ్ బికమ్ సెల్ఫిష్. మనము స్వార్థవంతులం అయిపోయినాము, స్వార్థంతో బ్రతుకుతున్నాము. నాదే నేను చూసుకుంటున్నారు అందరూ. ఎందుకు అట్లా అవుతున్నారు అంటే, వీ హ్యావ్ లాస్ట్ ద సైట్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, గాడ్ గివెన్ ఫ్యామిలీ. దేవుడిచ్చిన కుటుంబంలో వాళ్ళు కూడా సభ్యులే, వాళ్ళు కూడా నాకు చెందిన వాళ్ళే, నాకు బ్రదర్స్ అవుతారు, నాకు సిస్టర్స్ అవుతారు. వాళ్ళతో నేను రిలేషన్షిప్ పెట్టుకోవాలి, నేను డివోట్ చేసుకోవాలి. నా దగ్గరికి రాదు, నేనే కట్టుకోవాలి, నేనే వెళ్ళాలి, నేనే సంబంధం పెట్టుకోవాలని ఇక్కడ రాసి ఉంటే మనం అట్లా చేయకపోవడంతో దేవుని బిడ్డలారా, సంఘము చాలా బలహీన పడిపోతా ఉంది. రేపటి దినము విపత్తి దినాలు వచ్చినప్పుడు ఎవరితో నిలబడరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు, ఇతరుల ప్రాణాల కోసము వాళ్ళు అడ్డుపడరు. ఎందుకంటే దే హ్యావ్ నాట్ లివ్డ్ ఇన్ లవ్. ఆ యొక్క ప్రేమలో వాళ్ళు కట్టుకోలేదు, సహోదర ప్రేమలో వాళ్ళు కట్టుకోలేదు, ఆ బ్రదర్లీ లవ్తో కట్టుకోలేదు. అంటే ఒక కుటుంబంలో ఒక అన్న తమ్ముడిని ఎట్లా చూస్తారు, లేకపోతే ఒక అక్క తమ్ముడిని ఎలా, ఆ సంబంధం ఎలాగైతే ఉంటుందో అది మనం తిరిగి దేవుని కుటుంబంలో మనమే తెచ్చుకోవాలి. మనకే చెప్తున్నాడు, అది ఎక్కడి నుంచో ఊడిపడదు. మనమే మన ఆలోచన విధానం మార్చుకొని, చూసే విధానం మార్చి ఒకరినొకరిని మనము ఎలా అంగీకరించాలి. నా సహోదరులు, నా ఇంటి వారు. దేవుని బిడ్డారా, ఎవరినైనా మన చర్చ్లో ఒకరిని తలంచండి, వాళ్ళ ఒక పేరుని తలంచండి, వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఆయన లేకపోతే ఆమె
నా నా సిస్టర్, నా బ్రదర్ అని ఒకసారి మీ మనసులో అనుకోండి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం తలంచి ఒకరితోనొకరం మనము ప్రేమలో బ్రతకాలి. మనకంటే ఇతరులను మనము ఘనంగా ఎంచేటట్టుగా మనము ఉండాలి. తర్వాత 7వ విషయము, ఈ దినానికి ఇది చివరిది. ఏమంటున్నాడంటే నెవర్ ల్యాక్ ఇన్ జీల్. 11వ వచనంలో చూడండి. మీకు ఆ ఆశ విషయంలో ఎప్పుడు కూడా మీరు చల్లారిపోవద్దు. ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. మండుతూ దేవుని సేవ చేయాలి. దేవుని పని చేయాలి. దేవుని యొక్క దాసులుగా మనం ఉండాలి. ఆ మంట మీలో ఆరిపోవడానికి వీల్లేదు. ఆ ఆకలి మీలో చనిపోవడానికి వీల్లేదు. ఆ దాహము మీలో చనిపోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా దాన్ని ఆరిపోయే స్థితిలోనికి రానివ్వకండి అని చెప్తున్నాడు. నెవర్ బి ల్యాకింగ్ ఇన్ జీల్ బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫర్వర్ సర్వింగ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మనలో ఆ మంట ఎప్పుడు కూడా మనము పెంపొందించే బాధ్యత మనది. ఆ మంట ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ ఆకలి చచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ దాహము మనలో చచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దేవుని పనిలో మనం పిలువబడ్డాం. దేవుని యొక్క పరిచారకులము. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క కుటుంబంలో ఒక సాధనాలం మనము. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ మంట ఆరిపోతే, ఆ ఆకలి చచ్చిపోతే, ఆ దాహము ఒకవేళ లేనట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిని మనం ఎలా చేయగలుగుతాము? ఏ రీతిగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము? దేవుని బిడ్డలారా, నెవర్ లెట్ దట్ జీల్ డై విత్ ఇన్ యూ. అది మీలో పోనివ్వకండి. ఆ యొక్క మంటను ఎల్లవేళలా ఉంచుకోండి అని మనకు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్. నీలో ఆ రోషం, నీలో ఆ యొక్క కోరిక, నీలో ఆ యొక్క దాహము, నీలో ఆ మంట నీవు చూసుకోవాలి. నువ్వు ఆశపడితేనే ఆ మంట దేవుడు నీలో పెడతాడు. నువ్వు కోరుకుంటేనే ఆ మంట నీలో పెడతాడు. నీలో చచ్చిపోయినట్లయితే దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఎట్లయిపోతామంటే ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఉంటాము. దేవుని కోసము ఆ యొక్క రోషము, ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క మంట ఎప్పుడు మనం ఉంచుకోవాలి. ఆ ఆకలి దాహము చల్లారకుండా మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క బాధ్యతలో, దేవుడు మనకిచ్చిన కృపలో మనం ముందుకు సాగేటట్టుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది కూడా మన పైనుంచి ఊడిపడదు. మనమే కలిగి ఉండాలి. మనమే కోరుకోవాలి. మనమే ఆశపడాలి. ఆమేన్. 7 విషయాలు మనము చూసుకున్నాము. దేవుని బిడ్డలారా, ఒకసారి మరలా మనము రీక్యాప్ మనం చేసుకుందాము. 7 విషయాలు. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మీ యొక్క శరీరాల్ని, దేహాల్ని నీతి సాధనాలుగా, పరిశుద్ధమైన పాత్రగా, సజీవ యాగంగా, అది దేవునికి ఒక మంచి అర్పణగా, ఆరాధనగా యు ఆఫర్. చెడిపోయిన దానికి, అనవసరమైన దానికి, వ్యర్థమైన వాటికి అర్పించుకోకండి మీ శరీరాల్ని అంటున్నాడు. ఈ దినాల్లో మీరు చూడండి, ప్రార్థనలు ఇక్కడ ఉంటారు. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ దేహాలని అపవిత్రమైన వాటికి అప్పగించుకుంటా ఉంటారు. చెడుతనానికి అప్పగించుకుంటా ఉంటారు. అట్లా చేయొద్దు అని చెప్తున్నాడు. రెండోది, లోకపు యొక్క విధి విధానం వేరు, దేవుని యొక్క విధి విధానం వేరు. దేవుని బిడ్డలారా, మన ఆలోచన విధానంను మార్చుకొని మనం ఏం చేయాలంట? రూపాంతరము చెందుతూ ఆ లోకం యొక్క ప్యాటర్న్ చొప్పున నడవద్దు అని చెప్తున్నాడు. వాళ్ళ విధి విధానం వేరు, వాళ్ళ ఆశలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళ నడక వేరు. దాన్ని మీరు అనుసరించకండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. మీ ఆలోచన విధానంను మార్చుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవునికి ఇష్టమైంది ఏంటిదో, దేవుడు కోరుకునేది ఏంటిదో, దేవుని చిత్తం ఏంటిదో, దేవుడు ఇష్టపడేది ఏంటిదో మీకు అర్థమవుతుంది. అర్పించుకొని ఆ పాటను చొప్పున దాన్ని అనుసరించి నడిచేటట్టుగా మీరు ఉండగలుగుతారు. మూడోది, దేవుడు మీకు ఏ కృపనిచ్చినాడో, ఏ రీతికైతే ఏ స్థితిలో మిమ్మల్ని రక్షించుకున్నాడో అది మీరు మర్చిపోకండి. మర్చిపోయి మిమ్మల్ని మీరు చాలా గొప్పగా వేరే వాళ్ళకంటే పోల్చుకొని మీరు చూసుకోకూడదు.
దట్ ఈస్ నాట్ రైట్ అంటున్నాడు. ఎవరు కూడా మిమ్మల్ని మీరు వేరే వాళ్ళకంటే గొప్ప వాళ్ళుగా, గనులుగా మీరు ఎంచొద్దు. ఇంతకుముందే మనం చూసుకున్నాము, వేరే వాళ్ళని మనకంటే గనులుగా మనము చూచేటట్టుగా మనము ఉండాలి కానీ మనల్ని మనము హెచ్చించుకునేటట్టుగా మనల్ని మనము హెచ్చించుకునేటట్టుగా ఉండకూడదు కానీ తగ్గింపుతో ఉండాలి. ఒక క్రైస్తవుడు ఎదుగుతున్నాడు అంటే వాళ్ళలో చాలా చక్కగా అమర్చబడి కనిపించేది ఏంటి తెలుసా? తగ్గింపు, దీన మనసు. నాలుగోది మనం ఏం తీసుకున్నామంటే, ఒకరికొకరం మనం చెంది ఉన్నాం అన్న సంగతిని గుర్తించి, వేరే వేరే భాగాలైనప్పటికీ, వేరే ఫంక్షన్ అయినప్పటికీ, నేను వేరే వారికి చెందిన వాడను, వారు నాకు చెందినవారు అనే భావన మనం కలిగి ఉండాలి. ఐదోది, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఇచ్చినాడు. వాళ్ళు వాడి పని చేయాలి. కేవలము ఏం పని లేని వాళ్ళుగా మనము కదలడానికి వీల్లేదు. దేవుడు మనకేమి ఇచ్చినాడో గుర్తించాలి. ఏ రకంగా వాడబడాలని కోరుకుంటున్నాడో, దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చినాడో, ఏ కృపవరం ఇచ్చినాడో దాన్ని మనం వాడేటట్టుగా మనము ఉండాలి. ఆరోది, ఇది ఒక కుటుంబము, ఆయన కుటుంబము, ఒక ఫ్యామిలీ. ఇది సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన డబ్బులు, ఆస్తులను, మన పొజిషన్ అన్ని పక్కన బారేసి, నీ పక్కన ముందు వెనకాల కూర్చునే వాళ్ళందరినీ నా సహోదరులు, వాళ్ళు లేకుండా నేను పరిపూర్ణ కాదు, వాళ్ళు నాకు కావాలి, నేను వాళ్ళకి నేను చెందిన వ్యక్తిని, వాళ్ళు నాకు చెందిన వ్యక్తులు, నేను ప్రేమతో ఉండాలి, వాళ్ళు నాకు కుటుంబం, నా కుటుంబం అది, నేను వాళ్ళతో ప్రేమతో ఉండాలి అనే ఆలోచనతో ఒక క్రైస్తవుడు ముందుకు సాగాలి. వి నీడ్ టు డివోట్. డివోట్ అంటే ఎవరికి చెప్తున్నాడు? మనకు చెప్తున్నాడు. నువ్వు వాళ్ళతో ఆ రీతిగా ఉండడానికి సమర్పించుకో అంటున్నాడు. మనకు చెప్తున్నాడు, పైనుంచి ఊడిపడదు. అది మనకు చెప్తా ఉన్నాడు కనుక మనము మార్చుకోవాలి. మనం ఇతరులను చూసే విధానం మార్చుకోవాలి. కొందరు వేరే వాళ్ళని చూసే విధానం సరిగా ఉండదు, అందుకోసమే వాళ్ళతో ప్రవర్తన సరిగా ఉండదు. ఆ రీతిగా మనం ఉండడానికి వీలు లేదు. చూడండి ఎన్ని ప్రాక్టికల్గా ఒక క్రైస్తవుడు ఈ భూమిలో ఎలా బ్రతకాలనో ఎంత చక్కగా నేర్పిస్తా ఉన్నాడో. మనం ఇది నిజంగా తీవ్రంగా తీసుకొని మనం కట్టుకున్నట్లయితే వీఆర్ గోయింగ్ టు బీ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ కమ్యూనిటీ. మనము నిజంగా రూపాంతరం చెంది గొప్ప మహిమ తెచ్చే సాధనాలుగా మనం ఉంటాము. ఇప్పుడు కేవలం 7 విషయాలు మాత్రమే చూసుకున్నాము. 13 విషయాలు ఈ అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. ఏడోది, మీ లోపల ఉన్న మంటను ఆర్పనివ్వకండి, ఆకలి దాహము ఆరనివ్వకండి, మండుతూ ఉండండి. ఆ జీలు, ఆ రోషము, ఆ పౌరుషము, దేవుని కోసము ఆసక్తి ఎప్పుడు కూడా అది మండుతూనే ఉండనివ్వనండి. ఎందుకంటే ఫర్ గాడ్ హ్యాస్ కాల్డ్ us టు సర్వ్ హిమ్. ఆయనని సేవించడానికి పిలిచినాడు, పని చేయడానికి పిలిచినాడు. ఆయన దాసులం మనము. ఆ మంట మళ్ళెప్పుడు కూడా రగుతున్నాడు. కొందరు చూడండి, కొన్నిసార్లు పని స్టార్ట్ చేస్తారు, మంట రోషం చూపిస్తారు. కొంత దినాలు అయిపోయిన తర్వాత మంట రోషం పోతుంది, ముందు స్థితిలోనే కనబడతారు. వాళ్ళు పడిపోయి ఉంటారు, దూరం అయి ఉంటారు. ఆ రీతిగా మనం ఉండడానికి వీళ్ళు. మన బాధ్యత ఏంటిదంటే వీ నీడ్ టు ఆల్వేస్ ఫ్యాన్ అవర్ సెల్స్, ఆల్వేస్ బీ జెలస్ ఫర్ గాడ్. దేవుని కోసము మండుతూ ఉండాలి, ఆకలి దాహం కలిగి ఉండాలి. దేవుణ్ణి మనము ఆ రీతిగా సేవించేవారుగా మనము ఉండాలి. సో ఇప్పటికీ మనము ఈ 12వ అధ్యాయంలో 11వ భాగంలో యొక్క అంతంలోని మనము వచ్చినాం. వి హావ్ కమ్ టు ద పార్ట్, ద ఎండ్ ఆఫ్ పార్ట్ 11. సో దేవుని బిడ్డలారా, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఇవన్నీ కూడా ఏదో విన్నాము, మంచిగా అనిపించినని వదిలేయడానికి దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఆ రోమీలకు కూడా పౌలు విని బాగుందనేసి వదిలేయడానికి వాళ్ళకి చెప్పట్లేదు. బిల్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. మిమ్మల్ని ఇట్లా కట్టుకోండి, మీరు ఈ రీతిగా నడవండి, మీరు ఈ రీతిగా చూడండి, మీరు కలిగిన దాన్ని ఇట్లా వాడండి. దేవుని బిడ్డలారా, ఆర్ వి లైక్ దాట్? మనం అట్లున్నామా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాము, ధ్యానం చేసుకుందాము. ఒకవేళ దీంట్లో ఏమైనా మార్చుకునేవి ఉంటే మార్చుకుందాము, సరి చేసుకుందాము. దేవుడికి ఒక ఇష్టమైన అర్పణగా మనము తయారవుదాం. మే గాడ్ బ్లెస్ యూ. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.